అందరికీ నమస్తే అండి. ఓకే. అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు ఒక కొత్త టాపిక్‌లో నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత వచ్చి సెప్టెంబర్ 21 అండి. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఈరోజు. ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఇట్లాంటి వీడియోల గురించి రోజు కూడా అప్డేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను వీలైనంత తొందరగా కూడా వీడియోస్ ఇస్తూ ఉంటాను. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం అనేది దేశాల మధ్య శాంతి, ఐక్యత మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన రోజు. 1981లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ దినం ప్రపంచవ్యాప్తంగా సామరస్యాన్ని పెంపొందించే విధంగా అవగాహన కల్పించడం కోసం ఏర్పడింది. 2001లో 24 గంటల పాటు అన్ని శత్రుత్వాలను ఆపడంపై దృష్టి సారించి దీనిని కాల్పుల విరమణ మరియు అహింస దినంగా ప్రకటించారు. సంఘర్షణ పరిష్కారం, మానవ హక్కులు మరియు సుస్థిరత వంటి కీలక రంగాలపై దృష్టి సారించి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఈ రోజును ప్రపంచ శాంతి దినోత్సవంగా ఎంచుకుంటుంది. ఈరోజు శాంతి స్థాపన కార్యక్రమాలు అంటే బహిరంగ సభలు, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు విద్యా ప్రచారాలతో సహా వివిధ కార్యక్రమాలతో ఇది గుర్తింపబడుతుంది. ఇవన్నీ ప్రజలు తమ సమాజంలో మరియు ప్రపంచంలో శాంతికి దోహదపడే విధంగా ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి. అనేక మంది వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వాలు శాంతి కవతు, మతాంతర సంభాషణలు, మొక్కలు నాటే వేడుకలు వంటి కార్యక్రమాలలో ఈరోజు పాల్గొంటున్నాయి. శాంతి అంటేనే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదని, ప్రజల మధ్య న్యాయం, సమానత్వం, సహకారం ఉండటం అనేది మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా ఈరోజు తెలియజేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మీతో ఇది పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా దీన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. మరియు ఎక్కువ లైక్స్ కూడా దీనికి వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా మీరు వీలు పడినంత మందికి అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేసి ఈ ప్రతిరోజు వచ్చే నీ యొక్క ఈవెంట్స్ని మీరు అందరూ కూడా పంచుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.